రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో మన ముందు సత్య మాస్టర్ ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడే మనకి బయటకు వచ్చిన ఈయన ఫ్రెండ్ శేఖర్ భాషా గారు. సో ఆయన బయటకు రావడం, అలాగే ఇక్కడ ఆయన దాన్ని సెలబ్రేట్ చేయడం, సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆయన ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మాటల్లో అసలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఐడియా తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయ్యి వచ్చేసారు. ఇక్కడ ఎంతమంది పబ్లిక్ సెలబ్రేషన్స్, ఇది ఎలా అనిపిస్తుంది? అంటే ఇది సెలబ్రేషన్ కాదు కానీ బట్ ఏంటంటే తను ఇంకా కొద్ది రోజులు అక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది. తను ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్లో తను ఏంటో నిరూపించుకోవడానికి కొద్ది రోజులు తను ఉంటే బాగుంటుంది అనిపించింది. తను ఎక్కువ ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడటం ఎక్కువ అలవాటు కాబట్టి, అలాగే ఈ బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు కూడా తన జోక్స్ తోటి అందరిని ఆకట్టుకోవడం కానీ, స్పాంటేనియస్గా జోకులు వేయటం కానీ అందరినీ కూడా చాలా బాగుండేది. బట్ కొద్ది రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది పర్సనల్గా. యాక్చువల్గా బేబీ పుట్టేటప్పటికి ఎలిమినేట్ చేశారేమో, మళ్ళీ ఇంకొక వైల్డ్ కార్డ్ పిలుస్తారు అనేది అయితే మాకు ఊహ. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కానీ తను ఉంటే కనుక డెఫినెట్ బాగుంటుంది. నేను అనుకోవటం అయితే కనుక వైల్డ్ కార్డ్ ద్వారా డెఫినెట్గా ఎంట్రీ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొక 1 or 2 వీక్స్లో మళ్ళీ కాల్ వచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ ఇప్పుడు ఆయన కంప్లీట్గా. ఆయన లేకపోతే ఆయన ఉన్నప్పుడు ఆ జోకులకి దానికి ఎంత ఎంజాయ్ చేసి, ఇప్పుడు ఆయన లేరు అంటే ఆ హౌస్ కంప్లీట్గా డల్ ఉంటుంది. సో మళ్ళీ వెళ్ళాలి అనేది కూడా మా ఊహ. అండ్ మీ కమింగ్ టు యువర్ కెరియర్, ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు, ఎంతోమంది పెద్దలతో కలిసి ఇండస్ట్రీలో చాలా తిరిగారు. అండ్ ఎంతోమందిని ఇండస్ట్రీకి ఏదర్ సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. సో మీ కెరియర్లో అంటే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? మీరు అసలు ఇండస్ట్రీకి రావడానికి దీని అంతటికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్టింగా, డ్యాన్సా, ఏంటి? నాది బేస్ డ్యాన్స్ అనండి. నేను నా ఫ్యాన్స్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ చిరంజీవి గారు, ప్రభుదేవ గారు అండ్ మైకేల్ జాక్సన్. దాని ద్వారా నేను ఇంట్రెస్ట్ తోటి ఇండస్ట్రీకి రావటము, అందరికి పరిచయం అవ్వటము. ఇంక ప్రస్థానం అంతా మీ అందరికీ తెలిసిందే. మా రాకేష్ మాస్టర్ గారు కానీ, సుచిత్ర చంద్రబోస్ గారు కానీ, ఇలా ప్రస్థానము. ఆ ప్రస్థానంలో అలాగా మంచిగా అనుకున్నట్టుగానే దేవుడి దయ వల్ల వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది. నేను ఈ సెటిల్ అవ్వటమే కాకుండా ఇండస్ట్రీలో చాలామందిని డాన్సర్స్ని తయారు చేయటము, ఇటు ఇండస్ట్రీకి పంపించడం కానీ, ఇటు ఈవెంట్ ఇండస్ట్రీలో కానీ సెటిల్ చేయడం కానీ చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఒంటరిగా వచ్చాను, చాలామందిని తయారు చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. సేమ్ ఈ బిగ్ బాస్ విషయానికి వస్తే కనుక శేఖర్ భాష మళ్ళీ బ్యాక్ వెళ్తాడని వాటికి నేను చెప్పగలను. బ్యాక్ వెళ్తే ఖచ్చితంగా స్టేజ్ మీదకి మీరు మళ్ళీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఆయన ఫ్రెండ్గా. సో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు నెక్స్ట్ సీజన్కి మీరు రావాలి అంటే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫాము. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, తను నిరూపించుకోవాలని ఉంటుంది కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా డెఫినెట్గా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో అండ్ ఇండస్ట్రీలో మీరు ఒకవేళ కొరియోగ్రఫీ ఏ సినిమాలకి చేస్తున్నారు? అండ్ ఎవరికి చేయాలి అసలు? నేను కొరియోగ్రఫీ ఇతనికి కదా నేను కొరియోగ్రఫీ చేయాల్సింది. చాలా పెద్ద హీరోలందరికీ చాలామందికి చేయాల్సి ఉంది. నా డ్రీమ్ హీరోస్ చాలామంది ఉన్నారు. మెయిన్గా అయితే కనుక చిరంజీవి గారు. డెఫినెట్గా ఫ్యూచర్లో మన చిరంజీవి గారితో అవకాశం వస్తుందని, వచ్చినప్పుడు నిరూపించుకోవాలని మటుకు నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా త్వరలో చిరంజీవి గారికి మీరు కొరియోగ్రాఫ్ చేసి మళ్ళీ మీతో మేము ఇంకో బయట తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.